హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే తెలంగాణలో రైతులు వాళ్ళ ఇబ్బందులు వర్ణాతీతం అండి. ఎలా అంటే ఆదిలాబాద్లో పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు ఏంటి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులు సుభిష్టంగా ఉంటారు, రైతులు అలాగే పాడి ఇలా మొత్తం అన్ని కూడా సస్యశ్యామలంగా మారతాయి అని కొన్ని వాగ్దానాలు అయితే ఇచ్చేశారు. అవన్నీ పక్కన పెట్టేశారు ఏంటని చాలామంది అయితే మాట్లాడుకున్నారు. ఎందుకు చెప్తున్నారు ఈ వీడియో అనేది? మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కడ రైతులు ఇబ్బంది పడతారని తెలుసుకునే ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ ఉందండి, మర్చిపోద్దు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే వార్తల్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఆదిలాబాద్లో పత్తి రైతుల గురించి. అలాగే ఆ పత్తి రైతుల మీద పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సిన పనే వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది గమనించలేదంటారా అనేది అయితే మన వాదన. నేననేది ఏంటంటే 2 రోజులుగా అక్కడ పడిగప్పులు పడతారండి పత్తి రైతులు. క్యూ లైన్లో భారీ బందోబస్తులు తెల్లవారుజామున వచ్చి. అంటే ప్రభుత్వాలు ఏమి మారినా కానీ ఆ పరిస్థితులు మారవా ఏంటి నాకు అర్థం కాల. ప్రభుత్వాలు మారినా సరే పత్తి రైతులు బాధలు తప్పవా అని చెప్పి నాకు అర్థం కావట్లా. ప్రభుత్వాలు మారినా ఏంటి, ముఖ్యమంత్రులు మారినా ఏంటి, ఆ రైతులు మాత్రం వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు మారవంటారా అనేది నా అభిప్రాయం. కాబట్టి ఏదేమైనప్పటికీ 2 రోజులుగా అక్కడ పడిగాపులు కాస్తారండి. క్యూ లైన్లో నిలబడి ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు కదలకుండా ఉన్న వాళ్ళకి ఆ పత్తి విత్తనాలు ఇస్తారేమని చెప్పి విత్తనాలు పంపిణీ చేసే టైంలో వాళ్ళు ఏంటంటే పట్టాదారు పాస్బుక్ ఉన్న వాళ్ళకి ఇస్తామని కొత్త టెస్ట్ పెట్టడంతో అయ్యో మాకు ఆ విషయం తెలియక మేము మామూలుగా వచ్చేసాం, ఇప్పుడు మీరు లేని పని కొత్త రూల్స్ పెట్టొద్దు, మేము తీసుకురావాలంటే లైన్ నుంచి వెళ్ళి తీసుకుని రావాలి, మళ్ళీ చాలా యాతన అయిపోద్ది అని చెప్పి పెద్ద గొడవ పెట్టడంతో చిన్నపాటి రభస జరగడంతో అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది అనేది. ఏదేమైనప్పటికీ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అంటే తప్పండి, ఎందుకంటే అన్నది అనైతికం. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కూడా ఖండించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళకి మా మద్దతు ఉంటుంది పత్తి రైతులకి. కాబట్టి రైతులు గోడు వినిపించుకొని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు దిగుబట్టారండి నిజంగాను. కాబట్టి అంతేకాదు పట్టాదారు పాస్బుక్లు తీసుకుని వస్తేనే మేము ఇస్తామని అంటాం. అదేదో ముందే చెప్తే కనుక ఎలాంటి సూచనలు ఏమంటే ముందు తెలియజేసి ఉంటే రైతులకు ఇంకా బాగుండు, వాళ్ళు కూడా వెంటబెట్టి తెచ్చుకుందరు. ఇప్పుడు లైన్లో 2 రోజులు ఉన్న తర్వాత ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోమంటే కనుక ఎక్కడికి వెళ్తారో, ఎలా తెచ్చుకుంటారో, ఈ లైన్ నుంచి బయటకు వెళ్తేనేమో విత్తనాలు అందవో అర్థం కాని పరిస్థితులు. కాబట్టి ఏదేమైతేనండి డిమాండ్కి తగ్గ సప్లై లేకుండా చేయటం, పత్తి రైతులు ఎక్కువ మంది ఉండడం, వాళ్ళకి తగినన్ని విత్తనాలు లేకపోవడం, నిజంగా వాళ్ళ సమస్యలు అంటే ఆల్రెడీ మళ్ళీ తెలంగాణలో రైతులు ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యా అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. ఏమో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మారుస్తామన్నారు, మారుస్తారా లేకపోతే ఆయనే మారిపోయాడా ఏమీ అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఏ ప్రభుత్వం మారినా సరే ఈ రైతులు తిప్పలు మాత్రం మారటం లేదు అనేది మన అభిప్రాయం. చూస్తూనే మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.